నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మధ్యప్రాచ్యం మంటల్లో కాగుతోంది. కానీ ఈ మంటల్ని పెంచుతున్నది కేవలం క్షిపణులు కాదు, మీమ్స్. అవును, మీమ్స్, ముఖ్యంగా యానిమేటెడ్ వీడియోలు, పాప్ కల్చర్ ఎడిట్లు. ఇవి ఇప్పుడు కొత్త యుద్ధ ఆయుధాలు. అమెరికా, ఇజ్రాయెల్ పట్ల ఇరాన్ ప్రారంభించిన ఈ సమాచార యుద్ధం ప్రపంచ శక్తుల నరాలు పట్టేసింది. యుద్ధ రంగం రియల్ వరల్డ్ నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు మారిపోయింది. ఈ సమాచార పోరాటం ఎలా ఉంది? ఎంత ఘోరం! ఇరాన్ వాడుతున్న కొత్త టూల్స్ ఏంటి? ఇవి అంతర్జాతీయ రాజకీయాలను ఎలా కుదిపేస్తున్నాయి? మీడియా హౌస్లను, రక్షణ నిపుణులను కంగారు పెట్టేలా ఇరాన్ జరుపుతున్న ఈ డిజిటల్ స్టార్మ్లోకి ఇప్పుడు అడుగు పెట్టేద్దాం. ఇరాన్ నుంచి వెలువడుతున్న వీడియోలు మీమ్స్ కాదు, అవి మానసిక ఆయుధాలు. వాటిలో అమెరికా మాజీ అధ్యక్షులు వినోదం పంచే నాయకుడిలా, అగ్రరాజ్య ప్రతినిధులు కార్టూన్ విలన్లుగా కనిపిస్తారు. ఒక వైరల్ వీడియోలో ఇరాన్ హర్ముజ్ జలసంధిపై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. లార్డ్ ఆఫ్ స్ట్రైట్ అనే పేరు పెట్టి ప్రపంచ వాణిజ్య నౌకల భవితవ్యం తమ చేతుల్లోనే ఉందని ఎగతాళి చేసింది. ఇవి చూసి నవ్వుకోవచ్చు, కానీ శత్రు దేశాల సైన్యానికి ఇవే సైకలాజికల్ స్ట్రైక్స్. ఇరాన్ వద్ద అమెరికా, ఇజ్రాయెల్ లాంటి భారీ ఆయుధ సంపత్తి లేకపోవచ్చు, కానీ ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకోవడం కోసం తక్కువ ఖర్చుతో అత్యధిక ప్రభావం చూపే డిజిటల్ ప్రాపగాండాను ఎంచుకుంది. దీనినే రక్షణ నిపుణులు గేమిఫికేషన్ ఆఫ్ వార్ అని పిలుస్తున్నారు. గ్రాండ్ థెఫ్ట్ ఆటో స్టైల్ కాల్ ఆఫ్ డ్యూటీ యాక్షన్ సీన్స్ లేదా లెగో బొమ్మలతో చేసిన డీప్ ఫేక్ వీడియోలు, ఇవన్నీ ఒకే లక్ష్యాన్ని సాధిస్తున్నాయి: ప్రపంచ యువతను తమ కథనం వైపు తిప్పుకోవటం. గతంలో యుద్ధం అంటే రేడియోలో వార్తలు, టీవీలో రిపోర్టులు. కానీ ఇప్పుడు యుద్ధం అంటే టిక్టాక్ రీల్స్, ఎక్స్ వేదికగా సాగే మీమ్స్. ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు ఇరాన్ దానికి ప్రతీకారంగా చేసే క్షిపణి ప్రయోగాలను ఒక వీడియో గేమ్ మోడ్లో ఎడిట్ చేసి విడుదల చేస్తోంది. ఇది యుద్ధాన్ని ఒక గ్లామరైజ్డ్ ఈవెంట్గా మారుస్తోంది. కేవలం ఇరాన్ మాత్రమే కాదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇలాంటి ట్రెండ్ చూశాం. కానీ ఇరాన్ దీనిని ఒక వ్యవస్థీకృత సైబర్ వింగ్గా మార్చి ప్రయోగిస్తోంది. యుద్ధం కేవలం స్క్రీన్లకే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ అణు కేంద్రాలను, కీలక నగరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే ఈ భౌతిక దాడుల కంటే డిజిటల్ దాడులు లోతుగా తగులుతున్నాయి. ఉదాహరణకు, అమెరికా కాల్పుల విరామం ప్రకటించిన సమయంలో ఇరాన్ ఒక వీడియో వదిలింది. ఖుర్రం షెహర్ 4 దౌత్య బృందం చర్చలకు వస్తోంది అని అందులో పేర్కొన్నారు. నిజానికి ఖుర్రం షెహర్ 4 అనేది ఒక ప్రమాదకరమైన బాలిస్టిక్ క్షిపణిని దౌత్యవేత్తగా అభివర్ణించడం ద్వారా ఇరాన్ తన శత్రువులను మానసికంగా దెబ్బతీస్తోంది. ఇది తుపాకులతో చేసే యుద్ధం కాదు, మీమ్స్ తో చేసే మైండ్ గేమ్. అమెరికా కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు. స్పాంజ్ బాబ్ వంటి పాపులర్ కార్టూన్ క్యారెక్టర్లతో ఇరాన్ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇరాన్ ప్రోపగండాలో ఉన్నంత తీవ్రత అగ్రరాజ్యాల కౌంటర్ మీమ్స్ లో కనిపించడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇరాన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను, ఆర్టిస్టులను వాడుకొని ఈ డిజిటల్ యుద్ధాన్ని గ్లోబల్ లెవెల్ కు తీసుకువెళ్లింది. దీనివల్ల మధ్యప్రాచ్య దేశాల్లోని యువత ఇరాన్ వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బాంబులు పేలకుండానే దేశాలు భయపడే కొత్త యుగం ఇది. యుద్ధం ఫీల్డ్ లో కాకుండా సోషల్ మీడియా ఫీల్డ్ లో జరుగుతోంది. ఒక క్షిపణి తయారీకి కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఒక డ్రోన్ ప్రయోగానికి $1,000 కావాలి. కానీ ఒక మీమ్ చేయడానికి కావాల్సింది కేవలం కొన్ని నిమిషాల ఎడిటింగ్ మాత్రమే. కానీ దాని ప్రభావం లక్షల మంది మెదళ్లపై ఉంటుంది. యుద్ధం అంటే గన్ సౌండ్ కాదు, భయం సృష్టించే సమాచార సౌండ్ అని ఇరాన్ నిరూపిస్తోంది. ఇప్పుడు ప్రపంచం ముందు 2 యుద్ధాలున్నాయి. ఒకటి మిసైల్ వార్, మరొకటి మీమ్ వార్. ఒకటి భూమి మీద జరిగే యుద్ధం అయితే రెండవది ఇంటర్నెట్లో వైరల్ అయ్యే యుద్ధం. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అణ్వస్త్రాల కంటే యానిమేటెడ్ వీడియోలు ప్రమాదకరంగా మారుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణుల కంటే సైకలాజికల్ మీమ్స్ శక్తివంతంగా పనిచేస్తున్నాయి. యుద్ధాన్ని ముగించేది ట్యాంకులు కాదు, ట్రెండింగ్ వీడియోలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మధ్యప్రాచ్యంలో ఆయుధ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ సమాచార యుద్ధం మాత్రం సరికొత్త పుంతలు తొక్కుతోంది. సత్యం, అసత్యం మధ్య సాగే ఈ పోరాటంలో గెలుపు ఎవరిదో కాలమే నిర్ణయించాలి.